హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుకి యాడింగ్ చేసుకోవడానికి అంటే యాడింగ్ అంటే చిన్న పిల్లలను మరియు పెళ్ళైన వాళ్ళని అలాగే రేషన్ కార్డులో డిలీట్ అంటే మనకు సంబంధించి ఉన్న ఒక పర్సన్ చనిపోయి ఉంటే వాళ్ళని డిలీట్ చేయడానికి, ఇకపోతే ఆధార్కి సంబంధించి ఏమన్నా రాంగ్ ఆధార్ సీడింగ్ ఉంటే ఆధార్కి సంబంధించి అప్డేట్ చేసుకోవడానికి, అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి, ఆధార్ కార్డు సరెండర్ చేసుకోవడానికి, ఈ విధంగా ప్రజెంట్ ఇన్ని సర్వీసులు మనకు సంబంధించి మన సచివాలయం అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ చాలా మంది అప్లై చేస్తున్నారు. చాలా మందికి చాలా డౌట్, పర్టికులర్ గా అన్న యాడింగ్ చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలా, ఇకపోతే యాడింగ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలా, ఇకపోతే మనం రీజన్ చూసుకున్నట్టయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఏం కావాలి, ఇలా చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే రైజ్ చేశారు. ప్రతి ఒక్క సర్వీస్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి క్లియర్ గా, ఇకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలతో సహా లైవ్ లో నేను మీకైతే ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. గైస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో నేను ఒక చిన్న పోల్ నిర్వహిస్తున్నా. ఏంటి ఆ పోల్ అనుకుంటున్నారా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? వీలైతే మీ ఊరి పేరు లేదా మీ పేరు కామెంట్ చేయండి. తప్పకుండా మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న సర్వీసులు అన్ని చూసినట్టయితే అందులో 1 by 1 ఒక్కొక్క సర్వీస్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను అప్లికేషన్ ఫామ్ కూడా నీకు ఫిల్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే న్యూ రేషన్ కార్డు అంటే కొత్త రేషన్ కార్డు అనేది మనకి 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి, పెళ్ళికి సంబంధించి ఎవరైనా సరే ఇంతకు ముందే ఇప్పుడు ఒక అమ్మ నాన్న ఉన్నారు, అందులో కోడలు కొడుకు నలుగురు కనుక యాడ్ అయి ఉంటే ఆల్రెడీ అందులో కొడుకు కోడల్ని మనం డివైడ్ చేసేదానికి కొత్త రేషన్ కార్డు అయితే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇందుకు మనకు అప్లికేషన్ ఫామ్ కావాలి. ఆల్ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అంటే ఆ కుటుంబంలో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో అందరికీ సంబంధించిన ఆధార్ కార్డ్స్ అయితే కావాలి. ఇకపోతే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇది ఆల్రెడీ ముందే చెప్పాను, యాడింగ్ మెంబర్ ఆధార్ కార్డు. ఇప్పుడు మనకు సంబంధించి సపోజ్ ఇప్పుడు మనం ఎవరినైతే స్పిల్ చేస్తున్నామో వీళ్ళిద్దరు భార్య భర్త ఆధార్ కార్డ్స్, ఇకపోతే అందరు ఆధార్ కార్డ్స్. ఇప్పుడు ఇంతకు ముందు వీళ్ళు ఆల్రెడీ గతంలో ఉన్న రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డుతో పాటు మనకి వీళ్ళు మ్యారేజ్ అంటే పెళ్ళై విడిపోతున్నారు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇకపోతే మెంబర్ అడిషన్ అంటే మనం 2 సందర్భాల్లో ఉంటాయి. చిన్న పిల్లలను యాడ్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే అత్తగారి ఇంటికి సంబంధించి కోడల్ని, అమ్మగారింటి నుంచి అత్తగారింటికి కోడల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా రావడం జరిగింది. సో ఇకపోతే చిన్నపిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే పెళ్ళైన మహిళలు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి దాంట్లో అమ్మాయిని యాడ్ చేయాలంటే పలానా రీజన్ పెట్టి యాడ్ చేయాలి. ఆ రీజన్ ఏంటి? మ్యారేజ్ సర్టిఫికేట్, వీళ్ళకి పెళ్ళైందని చెప్పేసి యాడ్ చేస్తారు. ఇకపోతే బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇకపోతే మ్యారేజ్ ఫోటో. సో ఖచ్చితంగా మనకు కుటుంబంలో యాడ్ చేసేటప్పుడు మ్యారేజ్ తాళగట్టేదో లేదా మీరు ఇద్దరు నిలబడుకొని ఉండేదో సో ఆ ఫోటో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే నేను కూడా వెళ్ళి రీసెంట్గా మ్యారేజ్కి సంబంధించి పర్సన్ యాడ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఫోటో అయితే మ్యాండేటరీ. ఇకపోతే బ్రైడ్ పేరెంట్స్ ఆధార్ అంటే మనకి ఇప్పుడు ఒక చిన్న పిల్లని మనం యాడ్ చేస్తున్నామంటే ఆ చిన్న పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్, అలాగే అప్లికేషన్ ఫామ్, ఇకపోతే వాళ్ళ తల్లిదో తండ్రిదో ఎవరో ఒకరు ఆధార్ కార్డు అయితే మస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే వీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కోడళ్ళు అంటే అమ్మగారింటి నుంచి అబ్బాయి గారింటిలోకి యాడ్ చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ అయిన ఫోటో, ఇకపోతే అమ్మాయిది ఆధార్ కార్డు, అబ్బాయిది ఆధార్ కార్డు, కుటుంబంలో సంబంధించి ఎవరో ఒకరి ఆధార్ కార్డు, తల్లి కానీ తండ్రి కానీ, ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. ఇకపోతే స్ప్లిట్, ఖచ్చితంగా స్ప్లిట్కి సంబంధించి అప్లికేషన్ ఫాము. ఇకపోతే ఎవరైతే స్ప్లిట్ అవుతున్నారో వాళ్ళిద్దరు ఆధార్ కార్డ్స్ కావాలి. అలాగే రైస్ కార్డు, ఇంతకుముందు గతంలో ఏ రేషన్ కార్డు ఉన్నారో ఆ రైస్ కార్డుకి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి జిరాక్స్ కావాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఫర్ మ్యారేజ్ ఎంట్రీ అంటే పెళ్ళైన కపుల్స్ని స్ప్లిట్ చేయాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇకపోతే అడ్రస్ చేంజ్. చాలా మంది అడుగుతున్నారు, అన్న అడ్రస్ చేంజ్ చేయాలంటే ఏం కావాలి? అడ్రస్ చేంజ్ చేయాలంటే అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఆ ప్రూఫ్ కింద మనకి ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్కి సంబంధించి ప్రజెంట్ మీ దగ్గర రైస్ కార్డులో అడ్రస్ అనేది వేరేగా ఉంటే అది వదిలేయండి. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో ఆధార్కి సంబంధించి అడ్రస్ అనేది ఆధార్లో మారి ఉంటే ఆ ఆధార్ కార్డు ప్రకారం మనం అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇకపోతే సరెండర్ రేషన్ కార్డు కావాలంటే జస్ట్ మనం సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మాకు రేషన్ కార్డు వద్దని సరెండర్ చేసుకోవచ్చు. ఆధార్ కరప్షన్, ఇన్ కేస్ మనకు సంబంధించి మన రేషన్ కార్డులో ఏదైనా సరే ఆధార్ నెంబర్ ఒకటి ఉండి అక్కడ వేరేగా ఉండి ఈకేవైసీకి వెళ్ళినప్పుడు వేరుగా ఉంటే మనకు సింపుల్గా ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఏదైతే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫామ్, రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మనము వీటికి సంబంధించి ఏమైనా సరే రాంగ్ ఆధార్ సీడింగ్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇకపోతే మెంబర్ మనకి డిలీషన్ కంటే ఏం లేదండి, డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇకపోతే ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్ ఆధార్ కార్డు, ఇంకొక పర్సన్ అప్లై చేసినట్టు కుటుంబంలోని ఆధార్ కార్డు, ఒక అప్లికేషన్ ఫామ్, ఇవి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్ కానీ మనం చూడొచ్చు. ఇప్పుడు మనము వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో గైస్, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.
సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదొచ్చేసి మనకి రేషన్ కార్డుకి ఏదైతే ఉందో, ఈ రేషన్ కార్డు సర్వీస్‌కి సంబంధించి కుటుంబంలో యాడింగ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మనం కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నా ఇదొక దరఖాస్తు ఫారం అండి. ఇక్కడ అభ్యర్థి పేరు కొత్త రేషన్ కార్డ్‌కి సంబంధించి చూడండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఫస్ట్ కాలమ్ వచ్చేసి అభ్యర్థి పేరు. అంటే మనం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి, మనం ఎవరైతే పర్సన్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళలో ఇప్పుడు భార్యాభర్త ఇద్దరికి కొత్త కార్డ్ అప్లై చేయాలనుకుంటే భర్త పేరు అక్కడ ఇచ్చేయండి. ఆ భర్తకి సంబంధించి తండ్రి లేదా భర్త, కొడుకు ఇక్కడ రిలేషన్స్ అడుగుతుంది కదా! వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నా పేరు ఇచ్చాననుకుంటే మా ఫాదర్ పేరు కింద ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ వచ్చేసి నాదే వేయండి. ఇకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ఇంతకుముందు మీరు గతంలో ఏ రేషన్ కార్డ్‌లో ఉన్నారో దానికి సంబంధించిన నెంబరు, అలాగే అప్లై చేస్తున్న పర్సన్ మేలా, ఫీమేలా, ఇకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్‌లో ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఇకపోతే వాళ్ళ ఆదాయం అనేది వార్షిక ఆదాయం సంవత్సరానికి ఎంతొస్తుంది వేయండి. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇకపోతే అభ్యర్థి ఏమైనా చదువుకున్నాడా అనేది అడగడం జరుగుతుంది. కులము ఎస్టీనా, ఎస్సీనా, బీసీనా, ఓబీసీ అని అయితే ఉంటుంది. మీకు సంబంధించిన ఆప్షన్ టిక్ చేసుకోండి. ఇకపోతే వృత్తి సో, అందరూ ఫార్మరింగ్ అనే పెట్టుకోండి, లేదా కూలీ అయినా సరే, మీకు సంబంధించి ఏదైనా వ్యవసాయం అయినా సరే అక్కడ పెట్టుకోండి. ఫైనల్‌గా ఇక్కడ జిల్లా అంటే చిరునామా అడ్రస్‌లో వచ్చేసి మీరు ప్రెజెంట్ ఏ జిల్లాలో ఉన్నారు, మీ వీధి పేరు, మీ మండలం పేరు, మీ క్లస్టర్ పేరు, మీ గ్రామం, మీ పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆధార్‌లో ఉంటాయి. ఒకసారి చూసి వేయండి. ఇకపోతే మనం సభ్యుల వివరాలు ఇక్కడ మనము ఎవరెవరు స్ప్లిట్ అవుతున్నారు, ఏంటి కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికని ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే వేయాలి. అలాగే ఆ వ్యక్తి పేరేయాలి. ప్రెజెంట్ వాళ్ళు మేలా, ఫీమేలా, అలాగే వాళ్ళ పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో సంబంధం. పైన మనం టాప్ కార్నర్‌లో ఒక పేరు నా పేరు రాశాననుకుంటే ఇప్పుడు మా వైఫ్‌ని యాడ్ చేయాలంటే ఇక్కడ నేనేమో ఆమె అవుతుంది వైఫ్ అవుతుంది. సో, నేను సెల్ఫ్ అవుతాను. లేదా మా వైఫ్ పేరు రాసినట్టయితే నేను హస్బెండ్ అవుతాను. అలాగే ఇంకా పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే నా వచ్చేసి సన్ అని పెట్టుకొని ఇలా రిలేషన్‌షిప్స్ అనేది ఇచ్చేసి మనం ఇక్కడ వాళ్ళొచ్చేసి సంతకం చేసి డైరెక్ట్‌గా ఈ అప్లికేషన్‌ని సచివాలయంలో సబ్మిట్ చేస్తానే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేస్తానే ఒక రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. తర్వాత ఈకేవైసీ అయితే చేయాలి. ఈకేవైసీ అనేది అయిపోయిన తర్వాత మనం కావాలంటే ఆ రిఫరెన్స్ ఐడీతో చెక్ చేసుకోవచ్చును. మన అప్లికేషన్ ఎక్కడుంది, ఏంటి అనేది. సో, ఇది మనకొచ్చేసి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అండి. ఇకపోతే ఇది కుటుంబంలో సభ్యులను చేర్చుకోవడం కొరకు. అంటే మన కుటుంబంలో మన పిల్లల్ని గానీ, లేదా పెళ్ళైన మహిళని గానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ కావాలి. ఇది కూడా మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. సో, వీటన్నిటికి సంబంధించి మీకు ఇన్‌కేస్ అప్లికేషన్ ఫార్మ్స్ కావాలంటే డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. లింక్ మీదకి ఇచ్చేస్తాను. ఏపీ సర్కార్ మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లో వచ్చేసి ఆల్ అప్లికేషన్ ఫార్మ్స్ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా క్లిక్ చేస్తాను. మీకు సంబంధించి అన్ని అప్లికేషన్స్ అక్కడనే డౌన్‌లోడ్ అవుతాయండి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జై హింద్.